కొంచెం రౌండ్ రౌండ్ వెడల్పు రావాలా ఎక్కడ ఆడు 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 కడుపు లోపల ఓకే వచ్చాడు వచ్చాడండి ఒక్కడే ఎట్లా ఇండివిజువలా ఏమనేది మళ్ళా అప్పటికనే అడిగి ఏం చెప్పాలా ఇంకో తీసుకు లోపల సుస్వాగతం సార్ 1991 బ్యాచ్ అందరికీ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇలా వచ్చే మనకు కాంట్రాక్ట్ గురువులకు వందనం. మార్గదర్శకులైన గురువులకు నమస్కారం. మనలో ఈ చీకటిని తొలగించి ప్రకాశం నింపే గురువులకి వందనం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. ప్రతి గురువుకి మన హృదయపూర్వకం నమస్కారం చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ చేసుకుంటున్నాము. మీరు కూడా పలికితే సంతోషం. అందరూ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ తస్మై గురువే నమః. జ్ఞానముడైన గురువుకి మనం వందనం చేసుకుంటూ ఈరోజు మనకి ట్రైనింగ్, మన విద్యా నుంచి ట్రైనింగ్ వరకు మన గురువుకి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మనకు గురువులతో కలిసి మనం చేసినటువంటి పూజతో మొదలైన కార్యక్రమం నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఆత్మీయ సమ్మేళనం. ఈ సందర్భంగా మనము 35 సంవత్సరంలోకి అడుగు పెట్టాము. మన సర్వీసు చూస్తున్న కొద్దీ మన కళ్ళెదుటే దొరికిపోయినట్టు వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఈ రోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య కారణమైనటువంటి ఉద్దేశం మన నూర్ అహ్మద్ గారు చెప్తారు. చెప్పేసి ప్రియమైన మిత్రులందరికీ మిత్రులందరూ 1991 పోలీస్ ట్యాక్స్ ద్వారా ఈ రోజు మనం ఇక్కడ ఒకే చోట చేరి ఉన్నాం. కేవలం ఒక కార్యక్రమం కోరుకుంటున్నారు. మన స్నేహబంధాన్ని, మన సేవ గౌరవాన్ని మరియు మన అద్భుత ప్రయాణాన్ని చేసుకోవడానికి 1991లో మనము పోలీస్ యూనిఫామ్ ధరించి జనసేన జనార్దన సేవ అనే అసమాన్ని స్వీకరించి ఆ రోజు ఈ రోజు వరకు కష్టాలు, బాధలు, త్యాగాలు, గర్వకారణాలు అనేది మన జీవితంలో ఒక అమూల్యమైన అయ్యాయి. ఈ రోజు మన సమ్మేళనం, మన సభ్యులందరినీ మళ్ళీ కలిపి ఆత్మీయ వేదిక, మన సేవా గౌరవించే పరమోత్సవం మరియు మన బంధాన్ని మరింత బలపరిచే సందర్భం. అందుకే మన హృదయాల నుండి చెప్తున్నాం స్వాగతం, సుస్వాగతం.
ఆహ్వానం సాధారణ ఆహ్వానం. మన 1991 బ్యాచ్ సోదరులందరికీ ఈ ఆత్మీయ సమ్మేళనానికి హృదయపూర్వక స్వాగతం. ఈయన ఇప్పుడు మన ట్రైనింగ్ లో మన టెండర్లో వెళ్తున్నారే ఉన్నాడు. నా పక్కన ఇంట్లో తయారయ్యాడు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ, నా స్నేహితులందరికీ 91 బ్యాచ్ 90 చేస్తున్నాను. అదే 91 బ్యాచ్ నమస్కారం. ఈ యొక్క ఫేర్వెల్ ఫంక్షన్ ఎవరైతే ఏర్పాటు చేసినటువంటి రూల్స్ వార్డ్స్ కొంతమంది ఉండొచ్చు, రాజు సంథింగ్ అట్లా ఏర్పాటు చేసిన వాళ్ళ పేరు తెలుగు. నేను మన గ్రూప్ లో గమనిస్తున్నాను రెగ్యులర్ గా మన తెలుగు వాళ్ళ కొడుకు పెళ్లికి రెగ్యులర్ గా అటెండ్ అవుతారు. ఒక మంచి వాతావరణం. అది జరగకపోతే ఆ మిలిటరీ తెలుసు కంపల్సరీ. నేను బ్యాచ్ లో గమనిస్తున్నాను, ఏదైనా ఫంక్షన్ కి విడిపోతే ఆ బాధ ఊహించలేదు. అని మన ఊరు నేను గమనిస్తున్నాను, ఎవరో ముందర ఉండాలి. మన బాసు గారి ఊరు కానీ ఇమీడియట్ గా అకౌంట్ వేసుకోవడం, ఏదో ఒక 5 మందితో 10 మంది మన దగ్గర మన స్నేహితులు పెట్టి కలవడం వల్ల అందరూ కలిసినట్టు ఒక భావన ఏర్పడుతుంది. అదే లాంగ్ డిస్టెన్స్ రాకపోతే కానీ మన వాళ్ళు అందరూ వేసుకుంటారు, ఇక్కడికి వెళ్తారు. కలవడం వల్ల ఒక మంచి ప్రేమ ఆప్యాయత ఇవే మనం తీసుకెళ్ళేది. ఆ స్నేహితులు అందరి ఫ్యామిలీలు పిల్లలు అందరూ సంతోషంగా ఉండి సుఖంగా వాళ్ళ సర్వీస్ కంప్లీట్ చేసి నెక్స్ట్ మన రిటైర్డ్ అయినాక, ఇప్పుడు కాదు రిటైర్డ్ అయినాక నేను మీ దగ్గరికి వచ్చి మీతో పాటు తిరగాలి, మీతో పాటు ఎంజాయ్ చేయాలి, మీతో పాటు నడవాలి, మీతో పాటు ఉండాలి. అది నా కోరిక. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అమిత. ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన వాసు మిగతా ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ, ఈ మోటివేషన్, ఇంట్రెస్ట్, ఇది ఓపిక ఉన్నందుకు నేను మళ్ళీ వెళ్ళి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నీలకంఠ రెడ్డి డిఎస్పీ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనంతపూర్. థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు సార్. చెప్పినట్టు నేను వాసే గారు మన బ్యాచ్ లో 1991 బ్యాచ్ లో ప్రతి ఒక్కరు సహకరించారు. ఇదంతా మన బ్యాచ్ పుట్టాము అనేది కాదు, ఎలా చనిపోతాము అనేది ముఖ్యం. ఆ పాయింట్ చాలా బాగా చెప్పారు. మనము ఎలా పుట్టాము, తర్వాత ఇలాగే న్యూట్రల్గా వెళ్ళిపోతాము అనేది కాదు, మనం ఎలా చనిపోతాం అనే దాన్ని మనం మన జీవితాన్ని మర్చిపోవాలి.